హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఎటు వచ్చి నేనే మీరు రావు గారి రాచబండకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలంటే మీరు ఇచ్చేది అది ఒక్కటే కదండి. మీరు ఆ పనిలో ఉండండి. ఈరోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, వెనకడికి మా తాత ఓ సామెత చెప్పేవాడు, గొడ్డు గేదెలు పోతే గుడ్డి గేదె శివాలక్ష్యం అయిందిరా అని. అలాగా వైసీపీకి ఆంధ్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చేసరికి పార్టీని ఎందులో కలిపేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆ చూస్తే మాత్రం చంద్రబాబు గారు ఊరుకుంటారా? గేట్లు మూసేశారాయే. ఇంకా ఏ దిక్కు లేక ఆ పార్టీలోనే ఉంటూ చేసేది లేక ఇదిగో ఇలా ఆరాకొరా ప్రెస్ మీట్లు పెట్టి తమ ఉనికిని కాపాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు పాపం మన గురునాథం గారు అబ్బాయి గుడ్డు ఆమరాధం ఎగరేసుకుని మీడియా గోటాల ముందుకు వచ్చాడు. ఇదిగో గుడ్డు, ఇప్పుడు ఏవైనా గుడ్లు పొదిగే కార్యక్రమం కానీ పెట్టలేదు కదా. చెప్పు, ఏం చెప్పాలని వచ్చావు? ముఖ్యంగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి దానికి గల కారణం, ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ గానీ లేదా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం. నిజమేనయ్యా, నేను చూసాను. అది విజన్ అంటే, అది అనుభవ రాజకీయం అంటే, అది ప్రజా సంక్షేమం అంటే. అందుకే 1000 నోళ్లు ఆయన్ని పొగుడుతున్నాయి. టీవీలు పేపర్లు బాబు గారి తెలివితేటలకు సలాం కొడుతున్నాయి. అందుకే నువ్వు కూడా చూసావా? మంచిది మంచిగా ఎలా చెబుతున్నావో. వెరీ గుడ్. అయితే నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఒక ఇన్సిడెంట్, ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత. వారు ప్రభుత్వంలోకి వచ్చి 2 మాసాల 12వ తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాల 1 వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమల్ని ప్రారంభోత్సవం చేశారు. అదే మరి చంద్రబాబు అంటే. అయినా అదేదో సినిమాలో మహేష్ బాబు అన్నట్టు ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు చూసేవా. అలాగే బాబు గారు వచ్చి నెల అయిందా 2 నెలలు అయిందా అని కాదు, అతనిలో ఉన్న విజనరీ అలాంటిది. అప్పుడు ఏమైంది? ముందుంది అసలైన పండుగ చూసేవా. ఒక పక్క మోడీ గారి వరాలు, మరో పక్క పరిశ్రమల ఆగమనాలు అన్నట్టు. ఏంటి చంద్రబాబు గారిని పొగిడే కార్యక్రమం పెట్టావు, టీడీపీలో గాని జంపు కొడదామని అనుకుంటున్నావా? ఏమైనా ప్లానింగ్స్ గట్రా ఉన్నాయా ఏంటి? అలాంటిది ఏమీ పెట్టుకోకు. బాబు గారు ఈ ఇంటి గేటుని కూడా తాకనివ్వరు అబ్బాయో. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5, 2, 3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. కడుపుకి అన్నం తింటున్నావా లేక గుడ్డు బిర్యానీ తింటున్నావా? ఏంటి అన్నావు? జగన్మోహన్ రెడ్డి గారి హాయాంలోనా? హాయాము కొయ్యాం కాదురా, కుయ్యా. ఇదిగో హయాం అనాలి. ఏమిటి మీరు పరిశ్రమలు తీసుకొచ్చారా? మీ మొహాలు మండ. వైజాగ్లో కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని పెట్టి అందులో చేపలు అమ్ముకునేవాడిని, గుడ్లు అమ్ముకునేవాడిని, పానీపూరీలు అమ్మేవాడిని తీసుకొచ్చి వాళ్లకు సూట్లు తొడిగి కొన్ని వేల కోట్ల రూపాయలు తగలేసి ఇదిగో కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకాల పరిగెట్టుకొస్తున్నాయి అని ప్రజలని మోసం చేసి ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా పరిశ్రమ తీసుకొచ్చారా? లేదు కదా. అంతేకాదు, ఏ పరిశ్రమ రాకుండా మీరున్న 5 సంవత్సరాలు ఉన్న పరిశ్రమలను సైతం పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయేటట్టు చేసి కొత్త పరిశ్రమలు ఆంధ్ర వైపు చూడకుండా చేసేశారు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో గుడ్డు అమరం, అది నోరా తాటి మట్ట. చిచ్చి చిచ్చి. ఇదేదో ఆయన బ్రాండ్ ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కనీసం ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది.
ఇదిగో గుడ్డు గురునాథం గారి అబ్బాయి అమర్నాథం, నువ్వు కార్పొరేటర్కి తక్కువ, పంచాయతీ నెంబర్కి ఎక్కువ, అయినా నిన్ను మంత్రి చేశాడు చూడు ఆ జగన్ అనాలి. బ్రాండ్ ఇమేజ్ ను చూసి కంపెనీలు రావడం ఏంట్రా సామే? కొత్త కంపెనీలు రావాలి అంటే వాటికి ప్రభుత్వం తరపున ఇచ్చే రాయితీలు, సదుపాయాలు, కేటాయించే వనరులను బట్టి కదా వస్తాయి. బ్రాండ్లను చూసి ఎందుకు వస్తాయి చెప్పు? చూసేవా, నాకు తెలిసినంత కూడా నీకు తెలియలేదు. నువ్వు మాకు మంత్రిగా చేసావు మా కర్మకి. మరి 5 సంవత్సరాలు ఒక్క కంపెనీ అయినా మరి మీ బ్రాండ్ను చూసి ఎందుకు రాలేదు? సిగ్గుండాలి జన్మకి. కంపెనీలకి చాలా మట్టుకు శంకుస్థాపనలు మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ, లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు, వాటికి అలాట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. చెస్ నోర్మియస్, ఎక్కువ మాట్లాడేవంటే డోకలో దాన్ని డిక్కీలో దొంగ పెట్టేస్తాను. నువ్వు ఆకర్షించేవా ఎవరిని? అయినా మీ వైసీపీ నాయకులందరూ కూడా ఆకర్షించడాలు, వికర్షించడాలు మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదులే. అయినా గుడ్డు, ఒక దువ్వాడ, ఒక విజయసాయి రెడ్డి, ఒక అవంతి, ఒక గోరింట్ల, అంబటి, అబ్బో వీళ్ళందరికీ ఆకర్షణ ఎక్కువే. అందుకే ఆంధ్ర ప్రజలు 11 ఇచ్చి లాగి పెట్టు కొట్టారు. ఆయన సిగ్గు లేకపోతే ఎట్టసేపు ఆకర్షించాడంట, ఆకర్షించడం. సరే, ఇంకా ఏదో చెప్తున్నావు చెప్పు. మార్కెటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అమ్మయ్య, నీ రెండు నీకు ఇచ్చేస్తేనే గాని దారిలో బాళ్లే చూసేవా? ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నావు. నిజమే, చంద్రబాబు గారిని అందుకే 40 years బాబు గారు అంటారు. ఆయన అనుభవం ముందు మీరు అందరూ బచ్చగాళ్ళు. అది సరే, నాకు చాలా పనులున్నాయి. శివరాఖరుగా మీ జగనన్న గురించి ఏం చెప్తావో చెప్పు, లేదంటే గొడ్డలు ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వచ్చేస్తుంది. గుడ్డు, త్వరగా చెప్పేయి గుడ్డు. ఏ కార్యక్రమం చేసినా, ఎవరు పని చేసినా ఆ చేసినటువంటి పని నేనే చేశానని చెప్పుకునేటువంటి దాంట్లో వారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని కూడా మన అందరికీ తెలుసు. అది జగమెరిగినటువంటి సత్యం. ఇదేమిటయ్యా కోడిగుడ్డు, జగన్ పొగడమంటే అంతంత మాట్లాడుతున్నావు? ఏటి గొడ్డల పోటు కావాలా? అయినా నీకు ఆకుకి పువ్వుకి తేడా తెలియకుండా ఏదో మాట్లాడుతున్నావు. సరే, ఇదిగో ఒక్కసారి నీ తింగర నవ్వి వెళ్ళిపో, నాకు చాలా పనులున్నాయి. ఇది కదా ఆంధ్రప్రదేశ్కి కావలసిన నవ్వు. ఆహా, అందుకే నిన్ను 1001 జిల్లాలకు అందగాడు అనేది. ఎళ్ళు ఎలవయ్యా, ఇంకా పాసి మొహం వేసుకుని ఇక్కడే నిలబడ్డావు. ఎళ్ళు.